రేవంత్ రెడ్డి గారు. సార్, ప్రధానంగా దీంట్లో ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే సంపూర్ణమైన సమాచారాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించి సేకరించి ఆ సమాచారంతో సంక్షేమ పథకాలను అర్హులైన వాళ్లకు అదేవిధంగా అనర్హులైన వాళ్ళని తొలగించడానికి అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఈ సర్వేను ఉపయోగించుకుంటామని చెప్పి 12 గంటలు రాష్ట్రం మొత్తాన్ని నిర్బంధించి సర్వేలు చేసిండ్రు. అట్లా అడ్డం మాట్లాడితే ఎట్లా మిత్రమా? నిర్బంధించారు, ఎట్లనో చెప్తా. నీకు అనుమానం ఉంటే అడుగు, చెప్తా. ఎందుకంత ఆవేశపడతావు? అరే జరాగు నేను చెప్తా. ఎట్లా అనేది నేను చెప్తా కదా. నువ్వు ఎందుకంత తొందరపడుతున్నావు? తొందరపడితే మంత్రి రాదు, ఇంకా ఆలస్యమవుతుంది. సార్ 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 కొంచెం క్రాస్ టాక్ ఆపమని సార్. నేను చెప్తా ఎట్లా అనేది. బస్సు డిపోలను మూతేసింది అధ్యక్ష. ప్రభుత్వం ఏదైతే రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేస్తుందో వాటి అన్నిటిని కూడా ప్రభుత్వం ఆ రోజు ఎక్కడే కానీ కదలనీయలేదు అధ్యక్ష. బస్ డిపోలకే పరిమితమైనవి. ప్రభుత్వం ఏర్పాటు చేసే రవాణా సౌకర్యాలని పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా అందుబాటులోకి లేకుండా చేసిందంటే దాన్ని మేము నిర్బంధం అనుకుంటున్నాం. ప్రభుత్వం ఏమనుకుంటుందో నాకు తెలియదు, వాళ్ళు చెప్తే సంతోషిస్తాం అధ్యక్ష. నెంబర్ 1, దీంట్లో ప్రధానంగా మహబూబ్నగర్ జిల్లా నుంచి దాదాపుగా 12-14 లక్షల మంది వలసపోయినారు అనేది ముఖ్యమంత్రి గారు మా జిల్లా ఎంపీగా ఉన్నప్పుడు వారికి కూడా సమాచారం తెలుసు. అదేవిధంగా కరీంనగర్ జిల్లాకి దాదాపుగా 6 లక్షలు, నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా 5 లక్షలు, గల్ఫ్లో కానీ ఇతర దేశాలలో కానీ ముంబైలో కానీ బొగ్గుబాయిలలో కానీ వలసలలో ఉన్నారు అధ్యక్ష. 12 గంటలలో సర్వే చేయడం వల్ల వాళ్ళందరూ రాలేకపోతున్నారు, వాళ్ళందరికీ ఇబ్బందులు ఉన్నాయి. అలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకు ప్రభుత్వము ఖచ్చితంగా రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసి, ఎందుకంటే ఇప్పుడు దీంట్లో పేదలే కదా అధ్యక్ష వలసపోయేది, వాళ్లకు రావడానికి ప్రభుత్వం వైపు నుంచి రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసి సర్వే చేసినట్టే బాగుండేది. ప్రభుత్వం పని చేయలేదు కాబట్టి చాలామంది పేదలకు ఈ సర్వే అందుబాటులోకి రాలేదు, నష్టం జరిగింది. నెంబర్ 1 అధ్యక్ష. అదేవిధంగా ఆధార్ కార్డును మనం ఐడి ప్రూఫ్ కింద తీసుకుంటున్నాం అధ్యక్ష. ఈ దేశంలో 3,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి ఆధార్ కార్డుల కోసం దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తుంటే 60-70% కొన్ని రాష్ట్రాలలో ఆధార్ కార్డులు వచ్చి మన దగ్గర కొంచెం ఎక్కువ వచ్చి ఉండదు అధ్యక్ష. 3,500 కోట్లతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేనే 60-70% రిజల్ట్ వస్తే 12 గంటలు 20 కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేస్తే 100% వస్తుందని ఎట్లా అనుకుంటారు ప్రభుత్వం? దీన్ని ప్రభుత్వము పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఆ రోజు అన్ని బంద్ చేసిండ్రు అధ్యక్ష. మరి ఏం ప్రేమోనో కానీ ప్రభుత్వానికి బార్లు వైన్ షాపులు మాత్రం కుల్లా పెట్టిండ్రు అధ్యక్ష. బస్ డిపోలు బంద్ చేసిన వాళ్ళు బార్లు వైన్ షాపులు ఎందుకు బంద్ పెట్టలేదు అధ్యక్ష? ఏంది ఇది? ఎక్కడి పద్ధతి? రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని ప్రోత్సహిస్తుంది అధ్యక్ష? ట్రాన్స్పోర్టేషన్ అలౌ చేయాలి. లేట్ అయినా కూడా 12 గంటల పొద్దుగాల హైదరాబాద్లో బయలుదేరితే గ్రామానికి వెళ్ళి సర్వేలో పాల్గొని తిరిగి వెనక్కి రావడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి అవకాశం ఇవ్వకుండా బస్సు డిపోలోనేమో మూతేస్తారు, బార్లు వైన్ షాపులనేమో తెరిచి పెడతారు. ఇది ఎక్కడి సాంప్రదాయం అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం? కాబట్టి ఇట్లాంటి తప్పిదాలను రాష్ట్ర ప్రభుత్వం చేయడము ప్రజల మధ్యలో ప్రజాప్రతినిధులన్నా ప్రభుత్వం అన్నా చులకన భావం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటివి ఏమైనా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి తప్పులు చేయకూడదని చెప్పి తమ ద్వారా ప్రభుత్వానికి సూచన చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా సామాజిక స్థితిగతులను తెలుసుకోవడానికి సర్వే చేసినామని ప్రభుత్వం చెప్తున్నది అధ్యక్ష. నేను అడుగుతున్న దీంట్లో అప్పుల కాలం ఎందుకు పెట్టలేదు అధ్యక్ష? సామాజిక స్థితిగతి అంటే ఏంది? ఒక మనిషికి ఎంత వస్తుంది అనేది కాదు అధ్యక్ష, ఎంత అప్పు ఉందనేది కూడా ఒక కాలం ఉండాలి అధ్యక్ష. ఆస్తుల కంటే అప్పులు ఎక్కువ ఉంటే మనం బీదోళం అన్నట్టే కదా అధ్యక్ష. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఇట్లాంటి సర్వేలు చేసినప్పుడు కనీసం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసో అనుభవజ్ఞులైన ప్రజాప్రతినిధుల సలహాలు తీసుకొని చేయాలి. కాబట్టి ఎవరెవరికి ఎన్ని అప్పులు ఉన్నాయో కూడా ఈ ప్రభుత్వం మాకు కుక్కుందా, బర్రెందా, ఎద్దుందా, దున్నపోతుందా అని మీరు సర్వేలు అడిగినరే, నీకు ఎంత అప్పు ఉందని ఎందుకు అడగలేదు అధ్యక్ష? కాబట్టి ప్రభుత్వము ఆదరబాదరగా తొందరగా మేము ఒక పని చేసినామని చెప్పుకోవడానికే పనికొస్తుంది సర్వే తప్పితే వాస్తవ పరిస్థితులు కానీ వాస్తవంగా వివరాలను కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల వివరాలు సేకరించినట్టు లేదు. కాబట్టి
ఇప్పటికైనా ప్రతి కుటుంబానికి ఎంత అప్పు ఉన్నది, ఎక్కడెక్కడ ఉన్నది అన్న వివరాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సేకరించాల్సిన అవసరం ఉన్నది. స్థితిగతులు తెలవాలంటే మొదట అప్పులు తెలవాలి. కాబట్టి అప్పుల వివరాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేయాలి అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వం ఇంకో మాట చెప్పింది అధ్యక్ష. సార్ సార్ పాయింట్కే వస్తున్నాను సార్, అది పాయింటే సార్, చెప్పండి సార్. సార్ దీంట్లో డబుల్ ఎంట్రీలు చేసుకుంటే చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు అధ్యక్ష. సంతోషం, ఎందుకంటే సంక్షేమ పథకాలు దుర్వినియోగం కాకూడదు కాబట్టి డబుల్ ఎంట్రీస్ ఉంటే చర్యలు తీసుకోవాలి. అయితే నవీపేట మండలం పోతంగల్ విలేజ్ అధ్యక్ష, నిజామాబాద్ ఎంపీ గారి వివరాలు పోతంగల్ నవీపేటలో రిజిస్టర్ అయినాయి, హైదరాబాద్లో కూడా రిజిస్టర్ అయినాయి అధ్యక్ష. ఎవరి మీద చర్యలు తీసుకున్నారో స్పష్టంగా డొంక తిరుగుడుగా కాకుండా స్పష్టంగా 2 ప్రాంతాలలో నమోదు చేసుకున్న నిజామాబాద్ ఎంపీ గారికి సంబంధించి ఈ రిజిస్టర్ చేసిన అధికారుల మీద ఏం చర్యలు తీసుకున్నారో, లేకపోతే 2 ప్రాంతాలలో తమ వివరాలను పొందుపరిచినందుకు ఆ సభ్యుల మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి అధ్యక్ష. కాబట్టి ఈరోజు ఆధార్ కార్డును మీరు తీసుకోనో లేకపోతే సమగ్ర సర్వేనో తీసుకుంటే మళ్ళీ ఇప్పుడు ఈ పెన్షన్ల మీద మళ్ళీ కొత్త మెమోస్ ఇచ్చిండ్రు అధ్యక్ష. మీరు ఇండివిజువల్ అప్లికేషన్స్ అని చెప్పి తెల్ల కాగితం మీద ఇవ్వండి, లేకపోతే సార్ ఇది క్వశ్చనే సార్. సమగ్ర సర్వే జరిగిన తర్వాత సార్ నేను ఏమడుగుతున్నా అంటే సమగ్రమైన సర్వే, సంపూర్ణమైన సమాచారం ఒక్క రోజులో మీరు సేకరించిన తర్వాత మళ్ళీ ఈ మెమోలు ఇచ్చి నీకు పెళ్ళి అయ్యిందా, భర్త చనిపోయిందా, చనిపోతే మళ్ళీ సర్టిఫికేట్ తీసుకురా, లేకపోతే ఓరల్ గేమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రా అధ్యక్ష. వితంతువులు మళ్ళీ పెళ్లి చేసుకున్నారా లేదా వెరిఫై చేసుకుని ఆ వివరాలు సేకరించమని చెప్తున్నారు అధ్యక్ష. ఇంతకంటే దుర్మార్గం ఏమని ఉంటుంది అధ్యక్ష? ఈ ప్రభుత్వాన్ని నడి రోడ్లో నించోబెట్టి రాళ్లతో కొట్టించాలి అధ్యక్ష. ఒక మహిళలను అవమానపరుస్తారా అధ్యక్ష? వితంతువులను అధికారులకు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా అధ్యక్ష? ఏం పద్ధతి అధ్యక్ష ఇది? మంచిదా ఇది? మన ప్రజల్ని, మన తెలంగాణ ఆడపడుచులో మనం అవమానించుకోవడం మంచి పద్ధతి అధ్యక్ష. కాబట్టి దయచేసి మేము అడిగేది ఒకటే అధ్యక్ష, తక్షణమే మీరు ఏదైతే మెమో ఇచ్చిండ్రో మెమో నెంబర్ 653 మండల్స్ /A1 2014 డేటెడ్ 10/10/2014 ఈ రకమైన మెమోలు ఇచ్చి అధికారుల మీద రుద్ది ప్రజల్ని గందరగోళానికి, ప్రజల్ని భయభ్రాంతులను చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి సమగ్ర కుటుంబ సర్వే వివరాలు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇవేవి అక్కర్లేదు. దాని ఆధారంగా మీరు నిర్ణయం తీసుకోండి. లేకపోతే భారత ప్రభుత్వం గుర్తించిన ఆధార్ కార్డు ఉంది, మీరు దాని పరిగణలోకి తీసుకోండి. ఇదే కాదు అధ్యక్ష, నేను బంజారాహిల్స్ MLS కాలనీలో ఉంటా అధ్యక్ష. మా ఇంటికి ఎవరు రాలే అధ్యక్ష సర్వే కోసం, నేను రోజు మొత్తం ఇంట్లోనే ఉన్నా. అట్లా హైదరాబాద్లో 20-25% ఎక్కడ ఎన్రోల్మెంట్ జరగలేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వం వీటన్నిటిని కూడా బేసిజాలకు వెళ్ళకుండా స్పష్టంగా ఆధార్ కార్డు కోసం ఎట్లయితే కౌంటర్స్ ఓపెన్ చేసిండ్రో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వేల కోసం కూడా మండల ఆఫీసులలో మీరు కౌంటర్స్ ఓపెన్ చేసి ప్రజలకు సహకరించాల్సిందిగా చెప్తున్నా. నిజామాబాద్ విషయంలో ఏం చర్యలు తీసుకున్నారో మంత్రి గారు చెప్పాలి అధ్యక్ష.